అప్పుడు నువ్వేం చెప్తే నాన్న వినలేదు చెప్పు. అది వద్దులే అమ్మ కావేరి. మీ నాన్న చెప్పింది మీతో చెప్తే మీరు కూడా మీ నాన్న చెప్పింది కరెక్ట్ అని ఆయన్నే సపోర్ట్ చేస్తారు. అలాంటప్పుడు మీకు చెప్పి కూడా ఉపయోగం లేదులే. దీన్ని ఇంతటితో వదిలేద్దాంలే. చెప్పమ్మా, నాన్న ఏమైనా అన్నారా నిన్ను? చచ్చా, ఆయన నన్నేమంటారు? అయితే మరేంటో చెప్పు మమ్మీ. చూడండి, మీరు ఇంతలా అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. కానీ చెప్పిన తర్వాత మీ నాన్న తానా అన్నాడు కదా అని మీరు తందనా అనకూడదు. నేను ముందే చెప్తున్నాను, ఈ విషయంలో మీ నాన్నని మీరు అస్సలు సపోర్ట్ చేయకూడదు. అలా అని నాకు మాట ఇవ్వండి. అసలు విషయమేంటో తెలియకుండా నీకేమని మాటివ్వమంటావు మమ్మీ? సరే, ముందు విషయం ఏంటో చెప్తాను వినండి. రేపు రాణమ్మ తన పవర్ ఆఫ్ అటార్నీని రద్దు చేసుకోబోతుంది కదా? అవును, రానమ్మ చెప్పింది కదా, మాట అంటే మాటే. ఆ పవర్ ఆఫ్ అటార్నీని మీ నాన్న నా పేరు మీద రాయించాలని ఒకటే మొండి పట్టు కూర్చున్నారు. నీ పేరు మీద పవర్ ఆఫ్ అటార్నీనా? నచ్చలేదు కదా? అమ్మయ్యా, మీకు కూడా నచ్చలేదు. అప్పటికీ నేను చెప్తూనే ఉన్నాను, ఈ ఇంటి వారసుడు మన అబ్బాయి కృష్ణ ఉన్నాడు కదండి, నాకా బాధ్యతలు అప్పగించడమేంటి? ఏదున్నా కృష్ణ పేరు మీదే రాయించమని మీ నాన్నకి చెప్తూనే ఉన్నాను. పోనీ మన ఇద్దరు ఆడపిల్లలు కార్తిక కావేరి పేరు మీదైనా ఉండాలి అన్నాను. నా మాటే వినరే. ఇన్నాళ్ళు రాణమ్మ పేరు మీదైతే ఎలా ఉందో అలాగే ఇక మీదట నీ పేరు మీద ఈ పవర్ ఆఫ్ అటార్నీ ఉండాలని ఒకటే వాదన. అయినా ఇవన్నీ నాకెందుకు చెప్పండి? నేనేమన్నా ఆ రాణమ్మలాగా పవర్స్ కోసం వచ్చానా ఈ ఇంటికి? మీరే చెప్పండి. ఇన్నేళ్ల తర్వాత నా కన్న పిల్లల్ని నేను చేరుకున్నాను. ఇకనైనా నా పిల్లలతో సంతోషంగా ప్రశాంతంగా ఉందామని నేనొస్తే మీ నాన్నగారు ఇలా బాధ్యతలన్నీ నాకప్పగించాలనుకోవడం నాకు నచ్చలేదు కృష్ణ. నాన్నకి గతం గుర్తులేకపోయినా సరే చాలా కరెక్ట్గా చెప్పారమ్మా. ఇంత మంచి ఆలోచన నీ కన్న పిల్లలుగా మాకెందుకు రాలేదా అనిపిస్తుంది. నాన్న చెప్పినట్టు పవర్ ఆఫ్ అటార్నీ నీ పేరు మీద ఉండడం అనేది చాలా మంచి నిర్ణయం అమ్మా. అయ్యో కృష్ణ, మీ నాన్నలాగా నువ్వు కూడా ఏంటిలా? నువ్వైనా చెప్పమ్మా. ఇందులో చెప్పడానికి ఇంకేం లేదు మమ్మీ. ఆఫ్టర్ ఆల్ ఆ రానమ్మ పేరు మీద ఇన్ని రోజులున్నప్పుడు మా మమ్మీవి నీ పేరు మీద పవర్ ఆఫ్ అటార్నీ ఉంది అంటే తప్పేంటి చెప్పు? నువ్వు కూడా మీ డాడీ పార్టీలో చేరిపోయావా? అమ్మ కావేరి, నువ్వైనా ఈ మమ్మీ బాధను అర్థం చేసుకో తల్లి. ఇందులో బాధపడ్డానికేముంది మమ్మీ? ఇది ఎంత మంచి శుభవార్త చెప్పు. హ్యాపీగా ఒప్పుకో మమ్మీ. ఏవోనమ్మా, మీరందరూ చెప్తున్నారు కానీ నా మనసుకే ఇంకా సరిగ్గా అనిపించట్లేదు. సర్లే, మీ అందరి ఇష్టాన్ని ఇంకా నేనెందుకు కాదంటాను? మీరు ఎలా అనుకుంటే అలాగే కానివ్వండి. ఒప్పుకున్నందుకు చాలా థ్యాంక్స్ అమ్మా. నేను ఇప్పుడే లాయర్ గారికి ఫోన్ చేసి డాక్యుమెంట్స్ అలాగే రెడీ చేయమని చెప్తాను. అలాగే నాన్న. ఓ రామాయకుడా, ఆల్రెడీ నా పేరు మీద డాక్యుమెంట్స్ రెడీ చేయించాను కదా. సరేనమ్మా, మీరు ఆడుకోండి ఆడుకోండి. రండి. అబ్బా, ఏం ప్లాన్ చేసావే చిత్ర. దెబ్బకి అటు ఆ మతిలేని పిచ్చోడు, ఇటు ఈ తెలివిలేని అమాయకులు. దెబ్బకి నీ ప్లాన్ సక్సెస్ అయింది. రేపటితో ఈ సామ్రాజ్యంలో ఆ రాణమ్మ పవర్ ఖతం, నా పవర్ స్టార్ట్. రేపటితో ధర్మతేజ యావదాస్తి పవర్ ఆఫ్ అటార్నీ నా చేతికి రాబోతుంది. ఇది కన్ఫర్మ్.